చేస్తాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని మనం చంపిన రోజు తీసుకెళ్లి రాజమండ్రి జైలేయరు, జడ్జి తీర్పు ఇవ్వాలి. అప్పటి వరకు సబ్ జైలు పెడతారు, అవసరమైతే ఇంటికి పంపిస్తారు. జడ్జి తీర్పు విధించి న్యాయ ఆధారాలు దొరికితేనే ఆ వ్యక్తిని రాజమండ్రి జైలుకు పంపిస్తారు. అక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు దెయ్యాలు గారు, ఎవరైనా పేర్లు చెబుతుంటే నమ్మగాకండి, వాళ్ళ ఇంటి మీద పోయి తగాదలు ఆడగాకండి. ఇట్లా తగాదలు కూడా పెడతాయి. అమ్మ మీకు తెలియదా ఇట్లా తగాదలు పెట్టే సంగతి? వాటికి అన్నీ తెలుసు. ఇప్పుడు పక్కింటి ఆమెనంటే పక్కింటి పోయి తగాదాడు, మీ ఆమె వచ్చి మా ఆమె పట్టిందని. ఈయన నమ్మగాకండి. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇట్లా దావీదు ఎవరంటే దేవుని హృదయానుసారుడు. చెప్పండి ఎవరైనా. చాలామంది దావీదుని ఎలా చూస్తారంటే బెర్షెబాతో పాపం చేసిండు, ఆమె భర్తను ఉరియాను చంపించిండు, దావీదు దుర్మార్గుడు, అంతటితో ఆపేస్తున్నారు. కాదు, దావీదు జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. మన బుద్ధి కూడా ఎలాంటిదంటే ఎవరిలోనన్నా ఏదన్నా లోపం కనపడితే ఇంకా లోపమే చూస్తుంటాం వాళ్ళకి వెళ్ళి. వాళ్ళు చేసే మంచి పనులు, వారు చేసే పుణ్యకార్యాలు అవి చూడడం, అవి చెప్పం, లోపాలే చూస్తుంటాం. ఇది మానవ బుద్ధి. ఏమండి, ప్రతి మనిషిలో ఒక మంచితనం అని ఉండదా? ఇది ఎవరు బలకట్లే ఉండదమ్మా. కానీ మనం చూడాల్సింది వాళ్ళ లోపల ఉండి మంచితనమా? మంచితనం చూస్తే అందరిని ప్రేమించగలుగుతాం, లోపాలు చూస్తే ఎవరిని మనం ప్రేమించం. మానవ బుద్ధి ఇది. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పుడు మూర్ఖులారా, అందరిని అన్నాడు, మూర్ఖులారా నీ కంటిలో దూలాన్ని చూడక ఎదుటివాని కంటిలో నలుసుని ఎలా చూద్దువు అన్నాడు. అంటే అర్థమైంది, ఎదుటివాని కంటిలో నలుసు చూసే బదులు ముందు నీలో ఉన్న దూలాన్ని చూడమన్నాడు. కాబట్టి దావీదులో ఉన్న లోపాలే చూసుకొని దావీదుని అసహించుకోకండి. తప్పు చేశాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, అలా ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమె పుట్టిన కొడుకు కూడా చచ్చిపోయాడు, ఎంత ప్రార్థించినా బతకలేదు, తీర్పు విధించబడింది. తర్వాత దావీదు పశ్చాత్తాపడి గొప్ప దైవజనుడయ్యాడు. ఈరోజు క్రైస్తవ సమూహానికి ఒక సాక్షిగా దావీదు నిలబడ్డాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు ఈ కీర్తన రాసింది ఎవరండి? దావీదు రాశాడు. నేను కీర్తన గ్రంథాలు ఎక్కువ చదువుతుంటాను. కొత్త నిబంధన, కీర్తనలు, సామెతల గ్రంథాలు ఇవి చదువుతూ ఉంటాను. ఈ కీర్తన 26వ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు దావీదు హృదయం నాకు తగిలిందండి. చదువుకుందామా? కీర్తన 26వ అధ్యాయం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను. ఇక్కడ ఏమంటున్నాడట, అయ్యా ఒకప్పుడు నేను తప్పు చేశాను, అది ఒప్పుకున్నాను, ఇప్పుడైతే నేను యథార్థంగా బ్రతుకుతున్నాను. అయినా నాలో ఇంకా ఏమన్నా లోపాలు ఉన్నాయేమో తీర్పు తీర్చు. ఏది సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఇంకా నాకు ఆయనే దేవుడు, ఇంకేం సందేహం లేదు. అలా ఉన్నాను, అయినా కూడా నన్ను సరిచేయమంటున్నాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. మన దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామండి? ఎందుకు వస్తున్నారండి? దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలంటే మన బ్రతుకును దేవుని సన్నిధిలో సరిచేసుకోవడానికి రావాలి. స్తోత్రం చెప్పండి. అద్దం దగ్గరికి ఎందుకు పోతాం మనం? అద్దం దగ్గరికి ఎందుకు పోతాం? చక్కగా నీట్గా తల దూకొని నీట్గా చక్కగా ఉండడానికి అద్దాన్ని వాడుకుంటాం. బైబిల్ కూడా అద్దం అని రాసింది బైబిల్లో. కీర్తన 26 అట్నే పెట్టుకోండి, మనం ధ్యానించాల్సిన అధ్యాయమే. కానీ బైబిల్ కూడా అద్దం అని రాసింది. యాకోబు 1వ అధ్యాయము 23వ వచనంలో చూడండి. మన దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం? అక్కడ పాటలు పాడాం, ఇప్పటివరకు పాటలు పాడాం, చాలా సంతోషం. మరి ఆ సంఘములకు దైవజనుని దేవుడు నిలబెట్టాడు. ఆ దైవజనుడు నిలబడి వాక్యాన్ని చెబుతున్నాడు, వివరిస్తున్నాడు. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడంటే
ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలంటే వాక్యం విని మన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి రావాలి. వేరే ఉద్దేశంతో రాకూడదు. మనం ఏ ఉద్దేశంతో వచ్చినది ముసుగు, ఆ భక్తి ముసుగు ఇది. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అన్నట్టు కూర్చోవాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. చదవండి, నిజంగా అక్కడ అర్థమని రాసింది వాక్యం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి అదిగో చూసారా, వాక్యం విని బయటికి పోయి మర్చిపోతే అద్దం కాడికి పోయి మన ముఖాన్ని చూసుకొని పక్కకు వచ్చి మళ్ళీ అద్దం కాడికి పోయినట్టు ఉండకూడదు. మనం సరిచేయబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనలో చాలా ఉంటాయి తెలుసుకోవాల్సినవి, చాలా సరిచేయబడాల్సినవి ఉంటాయి. మార్టిన్ లూథర్ గారు అన్నారు, ప్రతిరోజు నేను మారు మనసు పొందవలసిందే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని దృష్టికి నేను యథార్థంగా ఉన్నానని ఎవరు గుండె మీద చేసుకొని చెప్పలేరండి. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలంటే మనల్ని మనం సరిచేసుకోవడానికి రావాలి. కొంతమంది మూర్ఖులు ఉంటారు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినరు, వాక్యం మీద మనసు పెట్టరు. ఎందుకు వస్తారో ఎందుకు పోతారో వాళ్ళకే అర్థం కానట్టు ఉంటారు. అట్లా ఉండకూడదండి. మనందరము దేవుని వాక్యం వినాలి. మరి ఈరోజు దావీదు గురించి మనం వింటున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, నన్ను సరిచేయి ప్రభు అంటున్నాడు. 2వ వచనం చూడండి. యెహోవా అదుగో అయ్యా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతేంద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఏమంటున్నాడు దేవుడు? అయ్యా నేను ఇంకా ఎలా ఉండాలో నాకు తెలియదు, యథార్థంగానే ఉన్నాను అనుకుంటున్నాను నేను. ఒక్కసారి నన్ను పరిశీలిస్తావా, ఒక్కసారి నన్ను పరీక్షిస్తావా అని దేవుణ్ణి అడుక్కుంటున్నాడండి. చాలామంది సీసీ కెమెరాలకు భయపడతారు, కానీ దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయని భయం ఉండదు కొంతమందికి. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎక్కడికన్నా పోతే సీసీ కెమెరాలు ఉన్నాయంటే, అమ్మో సీసీ కెమెరాలు ఉన్నాయా ఆ నీళ్ళు కొంగు కూర్చుంటాం, ఎగశాకలు చేయం. హల్లెలూయా. ఒకసారి నెల్లూరులో ఐస్ క్రీమ్ ఫేమస్. నెల్లూరులో ఒక బ్రదర్ మాకు ఐస్ క్రీమ్ పెట్టిస్తాను వెళ్ళాడు. ఐస్ క్రీమ్ డబ్బాలన్నీ అక్కడ మోడల్లో ఉంటే నేను చూద్దామని డబ్బాలోకి దూరా. అంటే డబ్బా అంటే అది ఒక సందులాగా ఉంటుంది, ఆ డబ్బాలోకి పోకూడదంట. ఆ డబ్బాలోకి దూరా తెలియక. వెంటనే ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ అది సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అన్నాడు. ఇంకా ఐస్ క్రీమ్ దీన్ని బయటకు వచ్చేదాకా జాగ్రత్తగా ఉన్నా. దేవుని స్తోత్రం. అట్లా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సీసీ కెమెరా భయపడతాం, కానీ ఎవరికి భయపడం మనం? పడకలో నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ ఊహల్లో ఏం ఆలోచిస్తున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట ఎలా ఉందో, నీ తీరు ఎలా ఉందో అన్నీ చూడగలిగే కన్నులు ఉన్నాయని భయపడుతున్నావా? మనుషుడు పైన చూస్తాడు, పైన మాట్లాడే మాటలు, పైన ఉండే షో చూస్తాడు మనుషుడు. కానీ దేవుడు ఎక్కడ చూస్తాడు? చెప్పాలి గట్టిగా అందరూ, ఎక్కడ చూస్తాడు దేవుడు? కాబట్టి దేవుని భయం ఉన్న వాళ్ళే సరైన క్రమంలో ఉంటారండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని భయం లేని వాళ్ళు పైన షో చేస్తారు, లోపల ఎట్టుంటారో ఎవరికి అర్థం కాదు. పైన పటారం, లోన లోటారం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదుకి ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉండి. అందుకే ఆయన ఏమంటున్నాడు? అయ్యా నన్ను ఇంకా పరిశీలించము, నన్ను పరీక్షించము, నా అంతేంద్రియములను నా హృదయమును పరిశోధించయ్యా అంటున్నాడు. అంటే దేవుని సన్నిధులకు మనం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? అయ్యా ఎప్పుడు గతించిపోతాం మాకు తెలియదు, నాకంటే చిన్నవాడు నాకు తమ్ముడు అవుతాడు. ఈరోజు ఉదయం ఎర్రగొండపల్లి హాస్పిటల్లో చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాను. నేను పాస్టమ్మ గారు వెళ్ళి చూసి వచ్చాం. నాకంటే చిన్నోడే. ఎవరు ఎప్పుడు ఎలా గతించిపోతారో తెలియదు.
మనం చచ్చిపోయే లోపు మనల్ని మనం పరీక్షించుకొని దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నామా, నమ్మకంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. దావీదులాగా. దేవుని స్తోత్రం. ముందుకెళ్ళిపోదాం. నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యము నన్ను అనుసరించి నడుచుకునము. ఇప్పుడు 4వ వచనం నుండి జాగ్రత్తగా వినాలి. దావీదు దేవుని భయముతో లోకంలో శరీరం ధరించుకొని ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో, దేవుని దగ్గర ఎలా సరిచేసుకున్నాడో 4వ వచనం నుండి జాగ్రత్తగా వినాలి. 4వ వచనం చూడండి ఒకసారి, బైబిల్ చదవగలిగిన వాళ్ళు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. జాగ్రత్తగా వినాలి. ఒక మనుషుడు అపవిత్రం కావటానికి మనుషులే కారణం. ఎవరు కారణం? అందుకని పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే కొంతమందిని మనం వదిలిపెట్టుకోవాలి. కొంతమంది పనికిరాని వాళ్ళు ఉంటారు. పనికిరాని వాళ్ళు ఉంటారండి. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనీయరు. అన్ని అడ్డపొల్లు వేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు పనికిరాని వాళ్ళు. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడి మాటలు చెప్పటం, చెప్పుడు మాటలు చెప్పటం. ఏడ తగాదు పెడితే ఆనందిద్దామా, ఎవరు దనుక్కుంటుంటే సంతోషపడదామా, ఏడ పుల్లలు పెడదామా, ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామా. ఇలాంటి వాళ్ళు లేరా? అమ్మో తల్లులారా, లేరా ఇలాంటి వాళ్ళు? ఇలాంటి వాళ్ళకు ఉన్న పేరేంది? కొంతమందిని అంటాం, ఆల్రెడీ మనమే అంటుంటాం, బైబిల్లో రాసింది కాదు. ఈడొత్త పనికిరానోడు, ఒత్త పనికి మాలింది అని అంటాం. ఎప్పుడు అంటాం ఆ మాట? పనికిరాని పనులు చేసినప్పుడు, యదవ పనులు చేసినప్పుడు అంటాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇలాంటి వారితో నేను సహవాసము చేయను. స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, ఒకవేళ నీ చెల్లెలు కావచ్చు, నీ అక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు దేవుని బిడ్డవు, రేపు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆయన నీకు జన్మనిచ్చాడు. ఆ పనికిరాని వాళ్ళు ఎవరైనా నీకు తోడుకుంటే, ఆ పనికిరాని వాళ్ళు ఎవరైనా డబ్బున్న వాళ్ళు కావచ్చు, నేను ఆదుకునే వాళ్ళు కావచ్చు, నేను ఆదరించే శక్తి వాళ్ళకు ఉండొచ్చు. ఆ పనికిరాలతో నువ్వు సహవాసం చేస్తే దేవుణ్ణి దుఃఖపెట్టే వ్యక్తిగా ఉంటావు గనుక ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా పనికిరాని వారితో నేను సహవాసము చెయ్యను. స్తోత్రం చెప్పండి. ఇంకా చూడండి, వేశ్యదారులతో నేను పొందు చేయను. కొంతమంది వేషధారులు ఉంటారు. వేశ్యలకైనా క్షమాపణ ఉంది, కానీ వేషధారులకు ఏమి లేదంట క్షమాపణ. వేషధారులు అంటే ఎవరు? వాక్యం ద్వారా చూద్దాం. కీర్తన 26 అలాగే పెట్టుకోండి. యోబు గ్రంథం 31-34 చూడండి. యోబు ఒక మాట అన్నాడు. వేషధారులు ఎక్కువ క్రైస్తవ జీవితంలో ఉంటారు. మాలాంటి పాస్టర్లు ఎక్కువ ఉంటారు. పైకి పరిశుద్ధంగా నీతిగా అబ్బో పెద్ద భక్తుల్లా కనపడతారు. మనుషులు చూసేటప్పుడు బలి ప్రార్థన చేస్తారు. రహస్య ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలు ఉండవు. మనుషులు చూడాలని ప్రార్థనలు, మనుషులు పొగడాలని దీర్ఘ ప్రార్థనలు, మనుషులు గణపరచాలని రకరకాల. చూడండి వేషధారులు ఎలా ఉంటారు చూడండి. కాదమ్మా, యోబు గ్రంథం 31-34 అదంతా చదవగాకులేమ్మా. కింద రెండు పాయింట్లు చూడండి. రొమ్ములో పాపం ఉంచుకొని, ఆమేన్. ఇక్కడ యోబు అంటాడయ్యా, హృదయంలో పాపాన్ని పెట్టుకొని. ఎక్కడ? నా వైపు చూడాలమ్మా. ఎక్కడ? హృదయంలో పాపం పెట్టుకొని, నా రొమ్ములో పాపాన్ని పెట్టుకొని, పైకి పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా పెద్ద నీతిమంతులుగా నటిస్తాను చూడు, అది నాకు దూరమొగిపోవునుగాక. స్తోత్రం చెప్పండి. అప్పుడు నేనేమవుతాను? వేషధారిని అవుతాను. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడయ్యా, ఇట్లాంటి వేషధారులు ఎవరైనా నాకు కనబడితే వారితో సహవాసము నేను చెయ్యను. ఎందుకంటే అదే వస్తుంది నాకు కూడా. తర్వాత చూడండి, దుష్టుల సంఘము నాకు అసహ్యము అని రాసింది. దుష్టుల సంఘము అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు సంఘాలు ఎన్నో ఉన్నాయి.
ఏమండి, యేసు ప్రభు సంఘాలు ఉన్నాయి, నీ ఇంటి పక్కనే ఉండొచ్చు, నీ ఇంటి ఎదురుగా ఉండొచ్చు, నీ కాలనీలో ఉండొచ్చు. కానీ ఆ సంఘంలో దైవజనుడు యథార్థపరుడా కాదా, ప్రార్థనా పరుడా కాదా, కాపరి లక్షణాలు ఆయనకు ఉన్నాయా లేదా? ఆ సంఘంలో సినిమా పాటలు, సినిమా డాన్సులు, కోడిగుడ్లు ఏలం పాటేయటం, ఏదైనా తీసుకొస్తే కొండలకు, ఫ్యాన్లకు, బల్లలకు పేర్లు రాయటం, ఇట్లాంటి సంఘాలు ఏమంటారా? వాక్య విరోధమైన సంఘాలు. మరి ఎవరు పలకట్లే లేవా? ఈ రోమన్ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ పండుగ వస్తే సినిమా పాటలు వేసి, ఆర్సీఎం ఫాదర్లు సిస్టర్లే సినిమా పాటలు పెట్టి, డాన్సులు పెట్టి మీరు చూడలేదా? ఎంతమంది చూశారు? చేయొద్దండి. ఒక ఆమె ఎత్తింది, మీరు చూడలేదా? మన ఇనాకమై బొమ్మ పెడితే ఆ సిద్ధాపాలెం సిస్టర్లు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని పోయారు. మీకు తెలుసా సంగతి? ఇక్కడ దావీదు అంటున్నాడయ్యా, సరైన సంఘములోనే నేను నిలబడతాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? అది దూరమైనా సరే. అందుకే ఎతుకుడు దొరకబడిన అన్నాడు. నా ఇంటి పక్కన నుంచి వచ్చా, అంత దూరం ఏం పోతావు? కొంతమంది అంటుంటారు, అమ్మ ఈయన్నే పెట్టుకొని చర్చి అంత దూరం పోకుంటే ఏమమ్మా అనేవాళ్ళు లేరా? అప్పుడు మీరు ఒక జవాబు ఇవ్వండి. జవాబు చెప్పగలిగే సామర్థ్యం కూడా ఉండాలా? మరి మన ఊర్లో గవర్నమెంట్ స్కూల్ పెట్టుకొని ప్రైవేట్ స్కూల్కి పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు? మార్కాపురం ఏంటి పంపిస్తున్నామ్మా? స్కూల్ ఉందిగా. ఎందుకంటే అక్కడ 10 రూపాయలు డబ్బులు కడితే నా బిడ్డను శ్రద్ధగా చదివిస్తారు, బాగా చదువు వస్తుంది. చదువు పాడైపోతే పిల్లల భవిష్యత్తులు పాడైతేనేగా ఊర్లో స్కూల్ పెట్టుకొని పంపించేది. మరి ఇంటి పక్కన, ఇంటి ఎదురుగా చర్చి ఉంటే ఏదో ఒకటి సర్దుకొని పోయేది కాదు సంఘం. దూరమైనా సరే అక్కడ మంచి ఆరాధన, మంచి ఉపదేశం, అక్కడ మంచి ఆత్మ సంబంధమైన స్థితి ఉందంటే ఆ సంఘమునికి మనం వెళ్తే మనం కూడా అలాగే తయారైపోతాం. కిటికి దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా ఏ సంఘం అంటే ఆ సంఘం లేక దూరం నేను, ఏ సహవాసం అంటే ఆ సహవాసంలో నేను కలవను, ఏ సేవకుడు అంటే ఆ సేవకుడితో నేను సహవాసం చేయను. నాకు ఆత్మ సంబంధంగా ఉంటేనే నేను ఆ సంఘానికి వెళ్తాను అంటున్నాడు. ఇటుకి సపోర్ట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైందమ్మా? ఇలా సరిచేసుకోవాలి. మొదట ఏమన్నాడు? పనికిరాని వాళ్ళతో నేను సాంగత్యము చేయను. రెండోది ఏమన్నాడు? వేషధారులతో అసలు నాకు వ్యవహారం కుదరదు. వాళ్ళు పైకి అటు ఉంటారు కానీ లోపల అటు ఉండరు వాళ్ళు. అంటే మనం మంచి చెడ్డల్ని కనిపెట్టే జ్ఞానం మనకు లేదా? ఏ సేవకుడు మంచివాడా, ఏ సేవకుడు తిక్కలోడా, ఒత్తోడా తెలియదా? ఏమండి, ఇప్పుడు చాలామంది పాటలు పాడారు, ఎవరు బాగా పాడింది తెలియదా మీకు? అన్నీ తెలుసు. అవధిన్నది ఏం పండు? మంచి చెడ్డలు ఎరిగే పండు. మన అంత అమాయకులమేం కాదు, కనిపెట్టాలి. ఏ దైవజనుడు యథార్థమైన దైవజనుడా, దేవుని కొరకు, ఆత్మల కొరకు ఏ దైవజనుడితో భారం ఉందా, ఏ సంఘం మాకు పోతే మనం బాగుపడతాం అని గమనించుకొని సరైన సంఘములో నిలబడే స్థితి దావీదుకుందండి. సభ్యులు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సర్దుకోంబోడు, రాజీ పడ్డు. అదే అంటున్నాడు, దుష్టుల సంఘముతో నాకు అసహ్యం, ఈ సంఘం నాకు వద్దు అని చేదరించుకుంటాడు దావీదు. తర్వాత భక్తిహీనులతో సాంగత్యము నేను చేయను, ప్రార్థన పరులతోనే సాంగత్యం చేస్తాను. దేవునికి స్తోత్రం. తర్వాత నిర్దోషిని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు ఎవరెంతును. 8వ వచనం చూడండి. దావీదు ఇలా బ్రతుకుతున్నాడు. దేవుణ్ణి పరిశీలించమంటున్నాడు. అయ్యా నేను ఎవరంటే వారితో సహవాసం చేయను, నాకు ఒక సహవాసం ఉండాలి. ఏంటంటే నేను ఎవరితో స్నేహం చేస్తానంటే ప్రార్థనా పరులతో స్నేహం చేస్తాను.
నేను ఏ సంఘానికి పోతానంటే అది దూరమైనా సరే మంచి ఉపదేశం, మంచి ఆత్మీయత కలిగిన సంఘానికి నేను వెళ్తాను. నేను ఎవరంటే వారితో సహవాసం చేసే మనిషిని కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. దావీదుకు ఒక ఆశ ఉందండి. మందిరాన్ని ప్రేమించే మనసు ఉంది దావీదుకు. గట్టిగా సపట్లు కొట్టండి, గట్టి కొట్టాలి అందరూ. ఏ మనసు ఉందండి దావీదుకు? మందిరాన్ని ప్రేమించే మనసు ఉంది. అంటే అర్థమైంది, అలా ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థన చూసుకొని ఇంటికి వెళ్ళిపోవటం కాదు. నేను వెళ్ళే మందిరంలో ఏ అవసరతలు ఉన్నాయా, ఏ కొరతలు ఉన్నాయా, మందిరంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి అని మందిరం చుట్టూ గమనించి పరిశీలించి మందిరాన్ని ప్రేమించే వారిగా కూడా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక పునాదిగా నిలబడాలి. అది దావీదు ఆశ. ఇంకా దావీదు గురించి చెప్తాను వినండి. ఆ రోజుల్లో మందసాన్ని తడికెల మధ్యలో పెట్టారు. ఒక తడికెల ఇంట్లో పెట్టారు మందసాన్ని. అది చూసిన దావీదు మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒక దైవజనుని పిలిచాడు. ఆయన రాజు అయినా కూడా దైవజనుని అడగాల్సిన అవసరమైంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన మందిరం విషయంలో ఏది చేయాలన్నా దైవజనుని మనం ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ఒక దైవజనుని దగ్గరికి వెళ్ళి, అయ్యా తడికెల గుడిసెలో ఉంది మందసము, నేను ఒక మందిరం కట్టాలనుకున్నాను నా దేవునికి అని ఆశపడ్డాడు దావీదు. మనకు కూడా అట్లా ఆశలు పుట్టాలా. మందిరానికి పోతున్నా వస్తున్నా అని కాదు. నా ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, నా ఇల్లు చక్కగా ఉంది, కానీ నా మందిరం కొంచెం ఇబ్బందిగా ఉంది అనే ఆలోచనలు మనకు ఉండాలా. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా దావీదు, అది దేవుని చిత్తమై ఉండాలా. సరే, నీకు రాజువు, నువ్వు అనుకుంటే కట్టగలవు మందిరం, నీకు ఆ శక్తి ఉంది, ప్రార్థన చేసి చెప్తానని చెప్పి ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, దావీదు రక్తము ఎదజల్లాడు కాబట్టి దావీదు మందిరం కట్టడానికి కుదరదు అన్నాడు. అవును. అప్పుడు ఆ దైవజనుడు వచ్చాయా, మహారాజా క్షమించు నన్ను, ఎందుకయ్యా, నీకు మందిరం కట్టాలని ఆశ ఉంది కానీ నువ్వు కట్టొద్దని దేవుడు చెప్పాడయ్యా. మరి ఎలా? అదిగో వెండి బంగారం అన్ని రాసులు సిద్ధపరుచుకుంటున్నాను మందిరం కోసం. ఎలా అంటే, ఏం కంగారు పడద్దు, నీ కుమారుడు ద్వారా మందిరం కట్టిస్తానన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అయినా దావీదు ఊరుకున్నాడా? అయినా ఊరుకోలే. సరే, నా తదనంతరం నా కొడుకన్న కడతాడు మందిరం అని వెండి బంగారం అన్ని మందిరానికి కావలసిన కలప మొత్తం సిద్ధపరిచి దినవృత్తాంతంలో రాసింది. ఆ రాసుల దగ్గర మోకాళ్ళు వేసి ఒక మాట అన్నాడు, అయ్యా ఈ బంగారం కానీ వెండి కానీ రాసులు కానీ నేను కానీ నా ప్రజల్ని మందిరానికి ఇవ్వడానికి మేము ఏ పార్టీ వాళ్ళం, నువ్విచ్చిందే తిరిగి మళ్ళా నీకు ఇస్తున్నాం. చాలామంది దేవునికి ఏదన్నా ధారాళంగా ఖర్చు పెట్టినప్పుడు, చాలామంది దేవుని మందిరానికి కానీ దేవునికి ఏదైనా ఖర్చు పెట్టినప్పుడు బయట పోయి మనం డమ్ము కొట్టుకుంటాం. కొట్టుకోవచ్చా? చెప్పండి, కొట్టుకోవచ్చమ్మా? కొట్టకూడదు, పేర్లు రాయకూడదు. ఒక ఆదివారం చెప్పాను, గుర్తుందో లేదో, ఫ్యానుకు కానీ పేరు రాస్తే తిరుగుతావు, గాలే గాలే గాలే. వాళ్ళ కొండకు కానీ పేరు రాసామనుకో సావిత్రి అని, సావిత్రమ్మ కాలుతుంటుందాడు. కొంతమందికి ఇది ఒక పాడు బుద్ధి. దేవునికి ఇచ్చింది ఎవరికి మనం చెప్పకూడదు. దేవుడి దగ్గర కూడా ఒక మాట చెప్పాలా, ఏమని, అయ్యా నీకు ఇంత ఇవ్వగలిగే సామర్థ్యం నాకు వచ్చిందంటే నువ్వు ఇవ్వబట్టి ఇవ్వగలిగా, నా కృప నాకు దొరికినందుకు స్తోత్రం అనాలి. ఇటుక సభ్యులు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠాలండి. నిజమంటారా కాదంటారా? ఏమన్నాడు అక్కడ మోకాలు తీసి దావీదు, ఈ వెండి కానీ ఈ బంగారం కానీ ఇవ్వడానికి నేను కానీ నా ప్రజలు కానీ ఏ పాత్ర వాళ్ళు. ఒకప్పుడు నేను గొర్రెలు కాసుకొని
సర్ది తీసుకెళ్ళి అడవుల్లో తిన్నోన్ని, నీళ్ళు లేక గొంతెండిపోయి ఇంటికి వచ్చి అడ్డం పడ్డోన్ని నన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించావు, కానీ మందిరం కడదామంటూ నువ్వు ఒప్పుకోలేదు. సరే నా కొడుకు శాతంగా కట్టిస్తావని ఇవన్నీ సిద్ధపరిచాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు మంచివాడా కాదండి? దావీదు హృదయానుసారుడా కాదా? ఏంటి, ఊరికి దేవుని నమ్మాడా? దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని తపన పడ్డాడా? హైదరాబాదులో నేను ఒక ఇంటికి వెళ్ళానండి. ఇలాంటి దావీదు లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది దేవుని పిల్లలు. ఊరికి చర్చికి వచ్చి దేవుని నమ్ముకున్నాం అన్నట్టు ఉండరు. దేవుడి కోసం నేను ఏదో ఒకటి చేయాలని తపన ఎవరికైతే ఉంటుందో అది దావీదు హృదయము. దేవునికి స్తోత్రం. ఒక ఇంటికి వెళ్ళాను హైదరాబాద్లో నేను. ఆ బ్రదర్కు 34,000 అంటే జీతం. 16,000 పెట్టి ఇల్లు తీసుకున్నాడు అద్దెకి. భార్య భర్తే, పిల్లలు లేరు. పెద్ద ఇల్లు, డబుల్ బెడ్రూము, మధ్యలో హాలు, చాలా పెద్ద ఇల్లు. నేను అడిగాను, బ్రదర్ మరి భార్య భర్త కదా, 5,000 6,000 పెట్టి చిన్న ఇల్లు తీసుకోవచ్చు కదంటే ఆ బ్రదర్ అన్నాడు, లేదు బ్రదర్, మా ఇంటికి దైవజనులు రావాలా. దేవుని స్తోత్రం. ఎవరు రావాలా? ఒక చిన్న బల్ల కొన్నాడు, మ్యాట్ ఒకటి కొన్నాడు, కంజర్లు కొన్నాడు, చిన్న స్ట్రైంజర్ ఒకటి కొన్నాడు, అన్నీ అక్కడ పెట్టాడు. ఆ బ్రదర్ అంటాడు, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు తీసుకున్నానంటే అప్పుడప్పుడు సేవకులను పిలుచుకొని ప్రార్థన పెట్టిస్తాను కనుక, ఈ చుట్టుపక్కల వాళ్ళకి సువార్త అందిస్తాను. నా జీతంలో సగం జీతం పోయినా పర్వాలేదు, మళ్ళీ సేవకులు వచ్చినప్పుడు కానుకిస్తాడు. నాకు తెలిసి మొత్తం లెక్క పెడితే వాళ్ళ భార్య భర్త ఆ వచ్చిన జీతంతో ఇంకా బతుకుతున్నారు అంతే, మిగిలేది ఏమి ఉండదు. కానీ ఆయన ఆశ ఏంది? నేను ఏ ఉద్యోగం చేసినా ఇంటిలో కూటం పెట్టాలి, దైవజనులు రావాలి, నా ఇంటిలో భోజనం చేయాలి, సువార్త అందించాలి, నా ఇంటిలో దేవుని పని జరగాలి. ఇటుకి దేవుని స్తోత్రం. ఆ బ్రదర్ ఆశ. నీకేమైనా మిగులుతాయి బ్రదర్ అంటే ఏముండవు బ్రదర్ అన్నాడు. ఇలా కొంతమంది ఉన్నారు దావీదులాగా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని. ఇప్పుడు బైబిల్లో ఒక గనురాలు ఉంది. ఆ ఊరికి ఒక భక్తుడు వస్తా పోతున్నాడు, ఎలీషా గారు. అందరూ వస్తున్నారు, ప్రార్థన చేపించుకుంటున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, ఆహా ఓహో అని వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన ఎక్కడ భోంచేస్తున్నాడా, ఎక్కడ పడుకుంటున్నాడా ఎవరు ఆలోచించడం లేదు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు పోతారు, కానీ మరి దైవజనులు ఏం తింటున్నారా, వాళ్ళ పరిస్థితులు ఏంటా, వాళ్ళ అవసరాలు ఏంటా, మరి సేవకుడు క్షేమంగా ఉన్నాడా లేదా, మా పాటికి మేము శుభ్రంగా తిని హాయిగా ఉన్నాం, దైవజనులు భద్రంగా ఉన్నారా లేదా, మరి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఇంకెవరు పలకట్లేదు. కానీ ఇక్కడ గనురాలు ఆలోచించిందండి, మా ఊరికి ఒక దైవజనుడు వస్తున్నాడు, మరి ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ పండుకుంటున్నారు, అందరూ వచ్చి ప్రార్థన చేయించుకొని పోతున్నారు, కానీ మరి ఆ సేవకుడి పరిస్థితి ఏంటి అని ఆలోచించిందంట. మా వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దావీదు మనసు మనకు ఉండాలి. దావీదు ఏం ఆలోచించాడండి? నన్ను రాజుని చేశాడు దేవుడు, ఆ కోట్ల ఆస్తిపరుని చేశాడు, ఘనతకు అర్హుని చేశాడు, ఆహా ఓహో అని సంబరించాడా? ఏం ఆలోచించాడు? దేవుని మందసాన్ని పెద్ద ఆలయం కట్టి ఆలయములు ఆరాధించాలని ఆలోచించాడు. ఇటుకి సభలు దేవుని స్తోత్రం. అందుకే నాకు దావీదు అంటే వాళ్ళు ఇష్టం అండి. అట్లా కొంతమంది ఉంటారు. అప్పుడు ఆ గనురాలు ఏం చేసింది? భర్తతో మాట్లాడింది, ఏమండి మనకు ఒక దేవుడు ఎంతో కొంత ఆస్తి ఇచ్చాడు, ఈ ఊరికి ఒక దైవజనుడు వస్తున్నాడు, పాపం అందరూ ప్రార్థన చేయించుకొని పోతున్నారు, కానీ మరి భోజనం ఎవరు పెడుతున్నారో ఎవరు పెట్టలేదో, పాపం ఎక్కడ పడుకుంటున్నాడో నాకు బాధగా ఉందండి. మన గది మీద ఒక గది కట్టించి ఒక పీట పెట్టి, ఒక మంచం పెట్టి, ఒక దీపం పెట్టి దైవజనుడికి వచ్చినప్పుడల్లా నేను భోజనం పెడతానండి అన్నదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటారు ఇలాంటి తల్లులు. ఊరికి చర్చికొచ్చి పోవటం కాదు, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని సేవకులను ప్రేమించాలి, దేవుని పనిలో ఏ అవసరం ఉందా అని గమనించాలి, ఆ అవసరాల్లో మనం నిలబడాలి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. భర్త మంచోడు, పాపం ఒప్పుకున్నాడు, వెంటనే గది కట్టించాడు.
ఆ రోజుల్లో మేడ గది మీద గది అంటే అప్పటి కాలంలో ఎంతో కొంత డబ్బు ఉన్నోళ్ళే. ఎందుకంటే అప్పుడు అన్ని తాటాకులు, జమ్ము, పెంకుటిల్లు ఉంటేనే ఒక మాదిరిగా చూస్తారు. ఆ రోజుల్లో స్లాబ్ ఎలా ఉంటుందంటే దంతెలేసి నాపరం అనే బండలేసి స్లాబ్ వేస్తారు. దాని మీద మేడ గది అంటే ఇంకా గట్టి స్లాబే వెళ్ళది. గది కట్టించింది, బైబిల్ రాసింది దైవజనుడు కింద పండుకోకూడదని ఒక మంచం పెట్టింది ఆయన. అప్పట్లో కూడా గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథం యేసుప్రభు చదివాడు. ఆయన ఏదన్నా గ్రంథం చదువుకోవడానికి ఒక పీట పెట్టింది, ఒక దీపం పెట్టింది, ఆయనకు మంచి అన్ని సమకూర్చిన తర్వాత దైవజనుడి దగ్గరికి వచ్చింది ఆ గనురాలు. అమ్మా ఆలోచించాలి, సేవకుల పరిస్థితులు, మందిరం పరిస్థితిని ఎవరైతే ఆలోచిస్తారో దైవజనులను మనము గుండెలో పెట్టుకొని చూడాలి, దైవజనుల అవసరాలు చూడాలి, మందిరంలో అవసరాలు చూడాలి. ఎవరైతే ఉన్నత ఆలోచన కలిగి ఉంటారో ఈరోజు గనురాలు ప్రపంచానికి పరిచయమైనట్లు నువ్వు చేసే నీ ఆలోచన, నీ పేరు జీవ గ్రంథంలో దేవుడు పరలోకంలో పరిచయం చేస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు చేసే మంచి పనులు దేవుడు వదలడు. ఇప్పుడు ఆమె మంచి పని చేసి చచ్చిపోయిందామె ఎప్పుడో. ఇప్పుడు ఆమెను మర్చిపోయాడు దేవుడు. ఈరోజు మనందరికీ ఆమెను సాక్షిగా నిలబెట్టాడు. అంత పూర్తి చేసింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా ఎలీషా గారు, పాస్టర్ గారు, వందనాలయ్యా, వందనాలమ్మా. అయ్యా మా ఊరికి చాలా రోజుల నుంచి వస్తున్నావు నువ్వు, మరి ఎక్కడ తింటున్నావో ఎక్కడ పడుకుంటున్నావో. అయ్యా నేను మా మేడ గది మీద ఒక గది కట్టించి ఒక మంచము, పీట అవన్నీ వేసి అరేంజ్ చేశానయ్యా. నువ్వు ఎప్పుడు మా ఊరికి వచ్చినా ఆ గది నీదే. మా ఇంటిలో నువ్వు ఎన్ని రోజులు ఉన్నా మేము భోజనం పెడతామయ్యా. నువ్వు ఎక్కడున్నా ప్రార్థనలు చెయ్యి, మా ఇంటికి వచ్చి కడుపారు తిని మంచిగా నిద్రపోయి మంచి సేవ చేసుకుపోయా అన్నదామా. బ్రతిమిలాలిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేసిందమ్మా? బ్రతిమిలాడినట్టు వాక్యంలో ఉంది. అప్పుడు వెళ్ళి ఆయన మేడగదిలో విశ్రాంతి తీసుకొని ఆయన ఒక రోజు ఏం చేశాడంటే తన శిష్యుడైన గెహాజీని పిలిచాడు. అమ్మ ఎనబుద్ధి అవుతుంది, ఎనబుద్ధి కావట్లేదు ఇలాంటి మాటలు. అసలు నేను చెబుతుంటే నా చెవులు వింటుంటే నాకు మనసు ఆనందంగా ఉంది. దేవుని స్తోత్రా. ఎంత గొప్ప తల్లి అండి అమ్మా. అప్పుడు ఒకరోజు ఎలీషా ఆ దైవజనుడు తన శిష్యుడు గెహాజీని పిలిచి, రే గెహాజీ అంటే అయ్యా అన్నాడు. మనకి ఇంత ఆతిథ్యం ఇచ్చింది ఆ తల్లి. ఎవరు ఇలా ఆలోచించలేదు దైవజనుడి గురించి, దైవజనుడి అవసరాల గురించి. మరి ఆ తల్లి మేడగది కట్టి మంచి మంచం వేసి మంచి భోజనం పెడుతుంది ఆ తల్లి. ఆమె అవసరాలు ఏంటో కనుక్కొని రాపోరా, ప్రార్థన చేద్దాం అన్నాడు. దేవునికి స్తోత్రం. మంచి దైవజనుడు ఎలా ఉంటాడంటే ఎవరైనా సహాయం చేసినప్పుడు, ఎవరైనా దైవజనుడిని ఆదుకున్నప్పుడు, దైవజనుడి పక్షం నిలిచినప్పుడు మంచి దైవజనుడైతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఒక పాస్టర్ గారంట, ఒక ఆయన బాగా సంఘంలో సహకరించేవాడంట. ఆ బ్రదర్ కుటుంబం. ఆ పాస్టర్ గారు అన్నట్టు పోయి చిరుపమ్మ మీరు కాబట్టి అన్నాడంట. నాకు ఫోన్ చేసి ఆ భార్య భర్త బాధపడ్డారు. నువ్వు కాబట్టి పోయి ఇచ్చినావు, పోయి అందరూ ఇట్లే అన్నాడంట. అనొచ్చమ్మా? అయ్యా నీకోసం ప్రార్థన చేస్తున్నాము, అవసరాలు ఇబ్బందులు ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించావు నాయనా, నీ మేలు ఎప్పుడు మర్చిపోవులయ్యా, నీకోసం నీ బిడ్డల కోసం ప్రార్థిస్తామంటే ఎట్టుంటుంది? నువ్వు ఘాటు పోయి ఇచ్చినావు పో అన్నాడంట. అది ఎట్టుంటుంది మీరు చెప్పండి? ఏందో మీరు పలుకురు. కానీ ఈ దైవజనుడు మర్చిపోయాడు ఆమె చేసిన మేలుకు. అవును, ఆయన హృదయం పొంగింది. రే గెహాజీ నువ్వు వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కొని రాపు అన్నాడు. ఆయన వెళ్ళి అమ్మా అయ్యగారు పిలుస్తున్నాడు. ఆమె వచ్చి నా ఇంట్లో ఉన్నాడని తోసుకొని ఇంట్లోకి రాలే. వాక్యంలో రాసిన మాటలు చెప్తున్నా. గుమ్మమ్మ దగ్గర నిలబడి రాసింది, అయ్యా అన్నదంట. వందనాలయ్యా, అమ్మా వచ్చావా, ఇన్ని రోజులు మాకు పరిచర్య చేసావు తల్లి, నా కోసం మేడగది కట్టించావు,
నువ్వు మంచి ఆతిథ్యం ఇచ్చావమ్మా, ఇట్లా ఎవరు ఆలోచించలేదు నా గురించి, నీ అవసరం ఏంటో చెప్పు అంటే ఆమె అన్నదంటయ్యా, నాకేం అవసరాలు లేవు. నేనేదో నీకు సేవ చేస్తే, నీకు నేనేదో ఆతిథ్యం ఇస్తే నన్ను దేవుడు దీవిస్తాడని నేను చేయలేదు. ఒకసారి స్తోత్రం చెప్పండి. మనం ఎందుకు చేస్తాం చెప్పండి? ఇక నేను ఆగా. మనం ఎందుకు చేస్తాం? నేను ఏదన్నా దేవుడికి చేస్తే, నేను ఏదన్నా సేవకులకి ఇస్తే దేవుడు నన్ను దీవిస్తాడు అని చేస్తాం. నిజమంటారా కాదంటారా? అలాంటి ఉద్దేశంతో చేయొచ్చు అంటారా? నువ్వు వలగటం లేవురు. అలాంటి ఉద్దేశంతో దేవుడికి సహాయం చేయొచ్చు అంటారా? జవాబు రావట్లేదు అమ్మా. నువ్వు ఆ ఉద్దేశంతో కానీ చేస్తే, ఒకవేళ నీకు దేవుడు సాయం చేయకపోతే బాధపడతాం. అలాంటి ఉద్దేశంతో ఎప్పుడు మనం సహాయము చేయకూడదు. దేవుడు ఇయ్యకపోవాలి. నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడికి నేను చేయాలనుకున్నా చేస్తుందంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఏమేమైనా ఆశించి చేసిందా సేవకుడికి? ఈమె ఏదైనా ఆశించి మేడగది కట్టిందా? చెప్పాలి అందరూ. కట్టలేదు. అందుకే ఆమె ఏమన్నదయ్యా, నాకేం అవసరాలు లేదు. అప్పుడు గెహాజీ అన్నాడయ్యా, ఇంకొక పిల్లలు లేరయ్యా అన్నాడు. అప్పటికి ఆ ముసలామ అంటే ఆమె ఏమనుకుంది? పిల్లలు లేని సంగతి ఆమె తెలుసు. ఏమనుకుంది? ముసిల్దాన్ని కదా, ఆ మాట చెబితే ఆయన ఏం చేస్తాడు పాస్టర్ గారు? ఇంకా డబ్బు ఉంది, విస్తారంగా డబ్బు ఉంది, ఉండడానికి మంచి బంగ్లా ఉంది, బంధువులు బలగం అంత ఉంది, ఇంకా ఏం అవసరాలు ఉన్నాయి ఆయనకు చెప్పడానికి? ముసిల్దానికి పిల్లలు అట్టు పుడతారని చెప్పలే. కానీ గెహాజీ చెప్పాడు. అప్పుడు దైవజనుడు అన్నాడా, అమ్మా నీకు సంతానం లేరా అంటే, లేరులేయ్యా, ముసల్దాన్ని కదా అంటే, దైవజనుడు అన్నాడు, తల్లి నువ్వు నా దగ్గర ప్రతిఫలం ఆశించకపోయినా, వింటున్నారా? నా దగ్గర ప్రతిఫలమును ఆశించకపోయినా నా దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. మీదటికి వచ్చే సంవత్సరానికి నీ గర్భములో పండంటి బిడ్డ, మగ బిడ్డ పుట్టబోతున్నాడని ప్రవచనం చెప్పాడు. సభలు కూడా దేవునికి స్తోత్రం. అవునండి, దేవుని మందిరాన్ని కానీ దేవుని సేవకులకు కానీ మనం ఏదైనా ఘనంగా చేస్తే దేవుడు మర్చిపోయేవాడు కాడు. గుర్తుపెట్టుకునే విషయం. జరగంది అదే ఏదైనా అసాధ్యమైన కార్యమైనా నా దేవుడు చేస్తాడు. అప్పుడు ఆమె అన్నదయ్యా, నువ్వు ప్రవక్తవు, నీ దగ్గర నేను ఏం ఆశించి నీకు సేవ చేయలేదు, అబద్ధం ఆడొద్దయ్యా అన్నది. పెద్ద మాట అన్నదమ్మా. ఏమన్నదమ్మా? నేను నిన్ను ప్రవచించమన్నానా? నిన్నేమైనా ప్రార్థన చేయమని అడిగానా? ఏ రోజని అడిగానా? నా అవసరాలు ఏమైనా చెప్పానా? ముసిల్దానికి ఎట్ట పుడతారా పిల్లలు? అబద్ధం చెప్పొద్దయ్యా అన్నది. అంటే ఆమె నమ్మట్లే. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, అబద్ధం కాదమ్మా, ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. తర్వాత మీదటి గర్భవతి అయింది, బిడ్డను కనింది. ఈమె ఒక్క మాట దైవజనుని ఆ మాట అన్నందుకు ఆ బిడ్డ ఒకరోజు చచ్చిపోయాడు. అబద్ధం ఆడొద్దయ్య అన్నందుకు ఆ కీడు ఆ బిడ్డ మీద కొట్టింది. నేను గమనించే లోతుగా వాక్యాల్లో. అంటే మనం ప్రవచనాలు నమ్మకపోయినా, దైవజనుడిని ఏదన్నా మనం బాధ పెట్టినా ఏదో ఒక రోజు కీడు వస్తుందని దాన్ని బట్టి నేను గమనించా. నాకు కూడా జరిగింది. ఒక పాస్టర్ గారు నేను ఒక మాట అన్నందుకు నేను కూడా ఇబ్బంది పడ్డాను. తర్వాత అందరూ భూస్థాపన చేయమన్నారు. అమ్మా బాగినాలి, అందరూ భూస్థాపన చేయి, బిడ్డ చచ్చిపోయాడు అన్నారు. కానీ ఆ ఒక మాట అన్నది, ముసలితనములో ప్రవచిస్తే ఈ కొడుకు పుట్టాడు. ఈ కొడుకుని ఎత్తుకొని ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడో అక్కడికి పోతే ఈ కొడుకు బ్రతుకుతాడని నమ్మిందండి. ఇటుక దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉంటారు, అప్పటికి అద్భుతం పొందుతారు, తర్వాత ఏదైనా బాధ వస్తే ఎట్టబ్బా అంటారు. అంతకుముందు జరిగిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకోరు కొంతమంది.
ఒకసారి యేసుప్రభు శిష్యులు రొట్టెలు మర్చిపోయారు. యేసుప్రభు ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చేపలు మర్చిపోయారా? 5,000 మంది పెట్టలేదా? 4,000 మంది పట్టలేదా అన్నాడు. అంటే అర్థమైంది, దేవుడు మన జీవితం లేదని ఒక గొప్ప కార్యం చేస్తే అది జీవితాంతం మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకేదైనా అవసరం వచ్చిందనుకో, ఫలానప్పుడు నా దేవుడు కార్యం చేశాడు, ఇది ఎంత ఆయన ముందు అన్నట్టు ఉండాలి. ఆమేన్. అలాంటి స్త్రీ ఆమె కొడుకుని ఎత్తుకొని వచ్చింది, శవాన్ని ఎత్తుకొని వచ్చిందండి. ఊర్లో జనం ఏమనుకోవాలి చెప్పండి? ఎంత పిచ్చిది అనుకోవాలి. పిచ్చిది కాదామా, వెళ్ళిపోయింది. అయ్యా అని పిలిచింది. ఏమమ్మా, నీవు ఇచ్చిన కొడుకు చచ్చిపోయాడు, అయితే ఏం చేయాలి? నా కొడుకును బ్రతికించు. నువ్వు నమ్ముతావా? నేను నమ్ముతాను. ముసలితనంలో నువ్వు ప్రవచిస్తే నా కొడుకునిచ్చిన దేవుడు ఇప్పుడు నా కొడుకును బ్రతికిస్తామని నమ్మే తీసుకొచ్చానయ్యా అన్నది. బా, అంత విశ్వాసం అండి ఆమెకి. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన ప్రార్థిస్తే కొడుకు బ్రతికి ఆమెతో ఇంటికి వచ్చాడు. ఇటుకి సభ్యులు కూడా దేవుని స్తోత్రం. ఇంత స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, ఇంత స్టోరీ జరగడానికి ఆమె ఎవరండి? ఆమె ఏం చేసిందండి? అమ్మా, ఈరోజు ఆమె బైబిల్ గ్రంథంలో ఎక్కిందంటే, ప్రపంచానికి పరిచయం అయిందంటే, ఇంత ఘనమైన కార్యం దేవుడు ఆమె జీవితంలో చేశాడంటే ఆమె ఒక ఆలోచన చేసింది. ఏం ఆలోచన? సేవకుని ఆదరిద్దాం, సేవకుని అవసరాల్లో నేను నిలబడదామని ఆలోచించింది. దేవుడు ఆమెకి ఎంత గొప్ప సాక్ష్యం దేవుడు ఆమె జీవితంలో పెట్టాడు. గిటిక సభ్యులు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక టీచర్ గారండి గిద్దలూరులో ఉన్నాడు. ఆయనకు ఉద్యోగం వచ్చినప్పుడు స్టార్టింగ్ జీతం 8,000 అంట. స్టార్టింగ్ జీతం 8,000 అంట. ఆనందరావు గారు ఆయన పేరు. ఒక పాస్టర్ గారిని స్టార్టింగ్ జీతం నుంచి 8,000లో 4,000 పాస్టర్ గారికి ఇచ్చేవాడంట. ఇప్పటికి కూడా ఇస్తూనే ఉన్నాడు. సైకిల్ మీద తిరుగుతున్నాడు ఇప్పటికి కూడా. దేవుని స్తోత్రం. ఒక తీర్మానం చేసుకున్న ఆయన ఏమని? నాకు ఉద్యోగం వస్తే సగం జీతం ఒక దైవజనుడి కుటుంబానికి నేను ఆదరిస్తాను. ఇప్పటికి కూడా సగం జీతం ఇస్తున్నాడండి. ఇప్పుడు పింఛన్ వస్తుంది ఆయనకి. పింఛన్లో కూడా సగం పాస్టర్ గారికి ఇస్తున్నాడు. ఆయనకు 3 కొడుకులు, 1 కుమార్తె. 4 ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డారు. కానీ వాళ్ళు ఎవరు ఆ పని చేయట్లే. ఈయన చేసిన దానికి పిల్లల్ని గొప్పగా దీవించాడు కానీ దేవుడు ఆ మనసు పిల్లలు ఎవరికి, అది నాకు బాధ కలిగింది. ఇలాంటి మహానుభావులు ఉన్నారండి. దేవుని స్తోత్రం. ఇంకొక మేడం ఉంది, అది మన కారుకు 3 లక్షలు కట్టిందామా. ఒక్కసారి నేను ప్రార్థన చేస్తే వాక్యం చెప్తే మారు మనసు పొందింది. ఇప్పటికి 20 సంవత్సరాలు. ఎంత పెద్ద సేవకులకు పరిచయం అయినా నా ఆత్మీయ తండ్రి బాలస్వామిని ఇప్పటికి కూడా కృతజ్ఞతగా ఉందామా. మన కారుకు 3 లక్షలు కట్టింది. కృతజ్ఞత కూడా ఉండదు కొంతమందికి. ఆమెకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది రైల్వే స్టేషన్ ఎదురు గిద్దలూరులో. ఒక పోర్షన్ ఆమె ఉంటుంది, ఒక పోర్షన్ అద్దెకిచ్చింది, ఒక పోర్షన్ దైవజనుల కొరకు నిలబెట్టింది. ఇటుకి సభ్యులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునండి, మనకి ఇట్లాంటి మంచి దావీదు లాంటి ఆలోచనలు ఉండాలి. మనకి ఏదైనా కొంచెం స్థలాలు ఉంటే, ఏమైనా ఉంటే ఆలోచించాలి. నా స్థలములో ప్రార్థన కూటం జరగాలి, సువార్త జరగాలి. ఆ స్థలములో ఒక చిన్న మందిరమైన కట్టబడాలి, దైవజనులకు ఒక నివాసం అన్న కట్టబడాలి. నేను చనిపోయేలోపు నేను పాస్టర్లాగా పనిచేయకపోయినా దేవుని పనిలోకి పునాదిగా నేను నిలబడాలని మనకు దావీదు లాంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఒక ఆయనకి 2 కొడుకులండి. 2 కొడుకులు, మంచి జీతం. ఆయన ఆలోచించాడు, ఒక పేద బిడ్డను, ఒక బిడ్డను చదివించి ప్రయోజకుని చేయాలని. అడుక్కుంటారు చూడు బస్టాండ్లలో, అలాంటి కుటుంబాలకు వెళ్ళి ఒక అబ్బాయిని తీసుకొచ్చుకొని ఆయన చదివించి గొప్ప ప్రయోజకుని చేశాడండి. తన బిడ్డల్ని కాదు, ఎవరిని అమ్మా, నా జీవితంలో ఒక్క పేద బిడ్డ నేను ప్రయోజకుని చేయాలి. ఈరోజు ఎందుకు ఆయన గురించి చెప్పుకుంటున్నాం మనం? ఇట్లా ఒక మాట చదవండి, ముగిచ్చేద్దాం.
చివరి మాట యాకోబు 1:27 చదవండి. ఊరికి చర్చికి రావటం, ప్రార్థన చేయటం, నేను యేసు ప్రభు బిడ్డను, క్రైస్తవుని అంటాం ప్రయోజనం లేదండి. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే దావీదులాగా ఆలోచిస్తావు, నా దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి. మా ఎంతమందికి అర్థమైంది వాక్యం? చేయెత్తుతారా? ఏం ఆలోచించాలమ్మా? నా దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి. నా సంపాదనలో, నా పరిస్థితుల్లో నేను పేదలకైనా, మందిరానికైనా, సేవకులకైనా నేను అండగా ఉండాలి. నాకు వచ్చేది నేను నా బిడ్డలు తిని తాగి ఆనందించే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నేను ఉండకూడదు. ఏమండి, ఇంత ప్రసంగాలు, పొడుగు ప్రసంగాలు చెబుతున్నాడు, నువ్వు ఏం చేసినావు నన్ను అనొచ్చు మీరు. మార్కాపులో నాకు 3 ప్లాట్లు ఉంటే ఒక ప్లాటు మందిరానికి ఇచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇచ్చానండి. ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇప్పుడు అమ్మితే, ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఇంకా లక్షలు పోతుంది. నాకు సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం. ఎంతోమంది పాస్టర్లకు, చర్చిలకు రేకులు వంటి డబ్బులు ఇచ్చాను. 5 బైకులు, 7 బైకులు పాస్టర్లు కొనిచ్చాను నేను. చెప్పకూడదు కానీ సాక్ష్యం చెప్తున్నాను. 7 బైకులు పాస్టర్లకు ఇచ్చాను, సువార్త చేయాలి, జరగాలని. నా మటుకు నేను సేవకునైనా ఏదో ఒకటి దైవజనులకు నేను ఉపయోగకరంగా ఉండాలి. నా వంతు నేను చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును. అది దావీదు హృదయం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా ఆలోచించండి, మీ పాటికి మీరు. ఊరికి దేవుని నమ్ముకున్నానంట కుదరదు. ఈ ఒక్క మాట చదవండి, ముగిచ్చేసుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును ఒకసారి ఏమనుకోకుండా పలుకుతారా? చెప్పు తల్లి. ఫస్ట్ నుంచి చదువు. 11 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏమనగా, అంటే దేవుని దృష్టికి యథార్థమైన భక్తి ఏదంటే, దిక్కులేని బిడ్డల్ని, విధవరాళ్ళని, వారి ఇబ్బందులు, దిక్కులేని పిల్లలు, అమ్మానాలు లేని పిల్లలు, భర్త చచ్చిపోయి పేదరికంలోని విధవరాళ్ళను పరామర్శించుటయు. అరే నేను క్రైస్తవుని, దేవుని బిడ్డను, చర్చికి పోయి బిడ్డను, నా దేవుడు పరిశుద్ధుడే కాదు, నా దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి నా ప్రేమను లోకానికి నేను చూపాలని, ఇహలోక మాలిన్యం అంటకుండా క్రీస్తు బిడ్డగా, దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా, దేవుణ్ణి మహిమపరచడం అంటే పాటల ద్వారా కాదు, క్రియల ద్వారా దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కాపాడుకొనుటయే. ఆమేన్. చిన్న చిన్నవి కూడా దేవుని మహిమపరుస్తాయండి. కొంతమంది దేవుని మహిమపరచడం అంటే ఊగి డ్యాన్స్ చేసి పాటలు పాడటం కాదు, మన క్రియలతో దేవుని మహిమపరచాలి. అది మహిమ. అందుకే దేవుడు అన్నాడు, నన్ను మహిమపరిచేవాడిని నేను, నన్ను ఘనపరిచేవాడిని నేను. చిన్న చిన్నవి. ఒకసారి నేను హైదరాబాద్ పోతున్నాను, మార్కాపులు ఎక్కాను. 3 నిలబడి ఉన్నారు, సీట్లు లేక. హైదరాబాద్ 6 గంటలు 7 గంటల ప్రయాణం. ఆ 3లో ఒక ఆమె కొంచెం లావు ఉంది, నిలబడలేకుంది. రిజర్వేషన్ టికెట్లు ఎవరు సోటి నిలబడలేక అల్లాడిపోతుంది పాపం. ఎర్రగొండపాలెం దాటింది. చాలాసేపు చూశాను ఆమెకి వెళ్ళి. నిలబడే సామర్థ్యం నాకుంది, దేవుడు నాకు ఆ బలం ఇచ్చాడు. ఒకవేళ టికెట్ రిజర్వేషన్ నాది అయితే కావచ్చు. నేను ఎవరు పెట్టినండి చెప్పండి గట్టిగా? దేవుని పెట్టిన. లేచి నిలబడ్డాను. అమ్మా అన్నాను. ఏమయ్యా అన్నాడు. కూర్చో అన్నాను. పర్వాలేదండి. అమ్మ కూర్చోతాను. కూర్చోబెట్టాను. కళ్ళమ్మటి నీళ్లు పడినాయి ఆమెకి. అప్పటికి వేదన భరించలేకుండా నేను నిలబడ్డాను. మాచర్లు పోయిన తర్వాత బస్సు టీ కాపారు. అప్పటికి అంటే వెనక్కి ముందు నిలబడ్డాను నేను. కొంచెం ముందుకు వచ్చి నాకు ఆమె అన్నది, అయ్యా మీరు యేసు ప్రభువుని నమ్మారా అన్నదా. దేవుని స్తోత్రం.
ఎట్ట అనగలిగింది చెప్పండి? ఇటు వైట్ అండ్ వైట్ కూడా నేను వేయలేదు. మామూలు చొక్కా వేసుకున్నాను, మామూలు ప్యాంట్ వేసుకున్నాను. మీరు యేసుప్రభుని నమ్మారయ్యా అన్నది. అంటే దేవుని ప్రేమ లోకమంతా తెలుసండి. అమ్మా యేసుప్రభుని నమ్మటం కాదమ్మా, నేను పాస్టర్ నమ్మా అన్నాను. దేవుని స్తోత్రం. అంటే అక్కడ నా దేవుడు ఏమయ్యాడు అంటే, ఆమె ఏమనుకుంది? దేవుని బిడ్డ కాబట్టే నాకు సీట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నా దేవుడు బస్సులో ఏమయ్యాడు? కనపరచబడ్డాడు. కిటికీ సభ్యులు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరైనా ఇబ్బందులు ఉంటే, కష్టాలు ఉంటే, మనల్ని మనం కష్టపెట్టుకొనైనా నువ్వు చిన్న చిన్న సహాయాలు చేసినా నా దేవుడు గణపరచబడతాడు. అంటే చెప్పండి గట్టిగా. అందరు లేచి నిలబడండి. ఎంతమంది దావీదు గురించి తెలుసుకున్నారండి ఈరోజు? దావీదు సామాన్యుడు అనుకుంటున్నారా? అమ్మా, అలా బెర్షెబాతో పాపం చేసిండు, ఉరియాను చంపిండు, దావీదు దుర్మార్గుడు, అంతేనా ఆయన జీవితం? చెప్పాలి. కాదు, ఆయన చాలా గొప్ప మాదిరి. నీ